హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మోమన్ ప్రెసెస్ డాటర్. ఈ వీడియోలో నేను హెల్తీగా అవగాడో టోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. హెల్దీ అని ఎందుకంటున్నానంటే మేము రీసెంట్గా అయితే ఇలాగా అన్నీ కూడా ఆయిల్ ఐటమ్స్ మానేసి చాలా మటుకు డైట్లో అయితే ఉన్నామండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే పెట్టాను. అన్నీ ఒకేసారి మార్చేయాలంటే మార్చలేము. మనం ఫుడ్లో కొంచెంగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది అవగాడో టోస్ట్ అండి. చూసారు కదా, అవగాడో ఇలా పండి ఉండాలి, మెత్తగా ఉండాలి. ఫస్ట్లో నేనైతే గట్టిగా ఉన్న అవగాడోని అయితే తీసుకున్నాను. అది చాలా చేదుగా, అస్సలు టేస్ట్ అయితే బాగాలేదు. ఇలా కొంచెం పండాలండి. మనం స్పూన్తో తీసినప్పుడైతే మనకి ఇలాగా బయటికి ఈజీగా వచ్చేయాలి. ఇలాంటి అవగాడో అయితే చాలా టేస్టీగా ఉంటుంది టోస్ట్ అనేది. చూసారు కదా, ఇలా మనం అయితే ఇలా స్పూన్తో అయితే అవగాడో నుంచి తీసుకోవాలి. పల్ప్ని తీసుకున్న తర్వాత దాన్ని మెత్తగా అయితే స్మాష్ చేయాలండి. బ్రెడ్ మధ్యలో పెట్టాలి కదా మనం. చూసారు కదా, ఇది అవగాడోలోంచి తీసిన పల్ప్. మనం దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర అండ్ నేనైతే జీలకర్ర పొడి అయితే యూజ్ చేస్తున్నానండి. జీలకర్ర మనం కట్టర్లో వేసినా అదేం నలగట్లేదు. సో పిల్లలకు కూడా చాలా టేస్టీగా పెట్టచ్చు. ఇలా అయితే వాళ్ళు ఇలా ఏరేయకుండా ఉండాలంటే మనం జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేస్తే బెటర్. సో నేనైతే ఇక్కడ జీలకర్ర యాడ్ చేయట్లేదు. ఓన్లీ 3 ఐటమ్స్ యాడ్ చేసి ఇలా మనం కట్టర్తో స్మాల్గా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఆ పలుపులోకనే ఇది యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకున్నాం మనం. చూసారు కదా, ఇలా ఫైన్గా చాప్ చేసేసుకున్న తర్వాత అవగాడో టోస్ట్లోకి, అవగాడో పేస్ట్లోకి మనం అయితే ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక స్పూన్తో కానీ, చేత్తో కానీ, లేదంటే స్మాషర్తో కానీ మనం మ్యాష్ చేసుకోవచ్చు స్మూత్గా బ్లెండ్ అయ్యేలాగా. టోస్ట్ చేసుకోవడానికి అసలు ఎక్కువ టైం అనేది పట్టదండి. మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ని కూడా మనం ఎర్లీ డిన్నర్ కింద తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే తీసుకోవచ్చు ఇది టోస్ట్ని. చూసారు కదా, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి సాల్ట్, జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. స్పైసెస్ అయితే అంతే, ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. అండ్ మీకు కావాలంటే చాట్ మసాలా అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవన్నీ అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేయాలండి. మొత్తం అంతా కూడా కలిసేలాగా మనకి మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో సరిగ్గా బ్లెండ్ అవ్వట్లేదని నేనైతే ఇలా మ్యాషర్ తీసుకున్నానండి. మ్యాషర్తో అయితే చాలా స్మూత్గా, చాలా బాగా అయితే బ్లెండ్ అవుతుంది. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకు బ్రెడ్ మీద ఈజీగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి కాల్చుకోవడానికి బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగ అయితే మొత్తం మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ బ్రెడ్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఇంకా హెల్తీగా కావాలంటే వీట్ బ్రెడ్ అయితే తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మిల్క్ బ్రెడ్ మీద మొత్తం కూడా ఇలా అవగాడో పేస్ట్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొక బ్రెడ్ని దానిపైన పెట్టాలి. మీకు కావాలంటే 2-3 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ కింద ఒకటే శాండ్విచ్ కింద నేను ఇక్కడైతే ఒకదాని మీద ఒక బ్రెడ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఇక్కడైతే శాండ్విచ్ మేకర్ మీద అయితే నేను ఇక్కడ గ్రిల్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పెనం మీద కూడా మీరు గ్రిల్ చేసుకోవచ్చు. నేనైతే 2 సైడ్స్ కూడా ఇలా టోస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బటర్ అప్లై చేసుకుంటున్నాను శాండ్విచ్ మేకర్ మీద. బటర్ అప్లై చేసుకొని మనం చేసుకున్న ఈ శాండ్విచ్ బ్రెడ్ సైజ్ని శాండ్విచ్ మేకర్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవడం అండి. ఇది నాకు చాలా చిన్న శాండ్విచ్ మేకర్. వన్ టైంలో 2 శాండ్విచెస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 శాండ్విచెస్ అయితే పెట్టుకొని దాన్ని క్లోజ్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇది రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది కదా, నేను ఇదైతే క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ రెడ్ కలర్ లైట్ ఒకటి వెలుగుతుంది. మొత్తం టోస్ట్ అయిపోతే కనుక మనకి గ్రీన్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుందండి. ఆ బ్లింక్ అయినప్పుడు మనం ఓపెన్ చేసుకోవడమే. సో చూసారు కదా, నాదైతే ఇలా శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. టోస్ట్ అనొచ్చు, శాండ్విచ్ అనొచ్చు. మనకి ఈజీగా చాలా బాగా అయితే క్రిస్పీగా అయితే ఉంటుంది ఈ శాండ్విచ్ మేకర్లో. ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. మనం పెనంలో మనం కనుక ఇది కాల్చుకుంటే అంత క్రిస్పీనెస్ ఉన్నా కూడా ఇలాగా మధ్యలోకి బాగా టోస్టింగ్ అనేది జరగదు. సో మీ ఇష్టం, ఎలా కావాలితే అలా కాల్చుకోవచ్చు. నాది ఇలా అయితే శాండ్విచ్ రెడీ అయిపోయింది. అండ్ టోస్ట్ అని కూడా అనొచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే ఇలా కట్ చేసి అయితే మీకు చూపిస్తాను. లోపల స్టఫింగ్ అయితే ఎంత బాగుందో. మేమైతే టేస్ట్ చూసాము, చాలా టేస్టీగా అయితే ఉన్నది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కనుక ఇది ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.